సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ అన్న గారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏందన్నా నిజంగానే దేశంలో గాను రాష్ట్రంలో గాను బీసీలను పట్టించుకుంటలేరా? నిజంగానే ఇంకా కూడా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఎట్లాంటి ప్రతిఫలం దక్కలేదని ఎట్లా భావిస్తున్నాను? మొదటగా తెలుగు జనధ్వని ఛానల్కు ప్రజావాహిని ఏదైతే ఈ ఛానల్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా పార్లమెంటులో మూడవసారి అధికారంలోకి చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన లేదు అనేది స్పష్టమైంది. మొట్టమొదటగా అసలు ఈ దేశంలో బీసీలకు మా బాధలు మా గాథలు చెప్పుకోవడానికి కనీసం ఒక మంత్రిత్వ శాఖ ఉండాలి. ఆ మంత్రిత్వ శాఖ ద్వారా ఒక మంత్రి ఉంటాడు, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. బీసీల యొక్క బాధలు గాథలు చెప్పుకోవడానికి ఒక శాఖ ఉండాలని చెప్పేసి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తాం. స్వతంత్ర భారతదేశంలో 80 సంవత్సరాలు అంటే 8 దశాబ్దాలకు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడము, అందులో ఒక బీసీ అని చెప్పుకునేటువంటి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు 3 సార్లు ప్రధాని అయ్యడం, ఇప్పటికి కూడా ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టకపోవడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. అందులో భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో మెజారిటీ జనాభా ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్యను, బీసీల యొక్క మనోభావాలను గౌరవించకుండా మీరు పోతున్నటువంటి విధానాలు పరాకాష్ఠకు చేరినాయి. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో శ్రీమతి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది పచ్చి బీసీలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా మేము భావిస్తా ఉన్నాం. బీసీలకు కనీసం ఒక చాయ్ బిస్కెట్లు కూడా రాలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్ రాకపోవడం దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తా ఉన్నాం. ఇది ఒక అంశం అయితే, రెండవ అంశం ఏదైతే ఈ దేశవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే చేసి ఆ రోజు అధికారంలోకి రావడం కోసము మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలలో విద్యా ఉద్యోగ రంగాలలో 42% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాట ఇచ్చి ఈరోజు జనాలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మొట్టమొదటగా 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా విద్యా ఉద్యోగ రంగాలలో ఊసు లేకుండా 42% రిజర్వేషను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ చేసుకొని మున్సిపల్ ఎలక్షన్లోకి ఈరోజు పోతా ఉన్నాం. ఇది మేము అడుగుతా ఉన్నాం, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కూడా ఆ విధంగానే ముందుకు వెళ్తారు, మాకు అర్థమైపోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాటను నిలబెట్టుకోలేదు. పార్లమెంటులో బీజేపీ చేయాలని చెప్పేసి అన్నది. పార్లమెంట్లో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టడానికి చట్టం తేవాలంటే మరి మీరు ఏ రకమైనటువంటి ప్రయత్నం చేసిండ్రు? ఈరోజు నిజంగానే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకొని ఎందుకు వెళ్ళలేరు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలను తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయి కూర్చొని ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోయినరు? మీ నాయకత్వం, మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని చెప్పి దేశవ్యాప్తంగా పర్యటన చేసి నేను బీసీల పక్షము, నేను ఎవరెంతో వాళ్ళకంతా వాట దక్కాలని చెప్పేసి మాట ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు మీ మాట ఈరోజు ఎక్కడ గాలికి వదిలేసిర్రు? పార్లమెంట్లో మొన్న జరిగినటువంటి శీతాకాల పార్లమెంటు సమావేశాలలో మీ నోరు ఎందుకు విప్పలేరు? ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మీరు ఎట్లాంటి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయినరు? అంటే కేవలం ఓటు వేయించుకోవడం కోసం మాత్రం ఏదైతే మీరు బీసీలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చారు తప్ప కేవలం అధికారం మీద ఉన్నటువంటి వ్యామోహం బీసీల మీద లేదనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క విధానం క్లియర్గా అర్థమైపోయింది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇదే అంశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పింది, మాకు సంబంధం లేదని చెప్పేసి కేవలం పంతాలకు పోయి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీసీల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదని చెప్పేసి గాలి కొదిలేసినటువంటి చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా దక్కుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలను భవిష్యత్తులో రాజకీయంగా ప్రజాక్షేత్రంలో బీసీ సమాజం, మెజారిటీగా ఉన్నటువంటి బీసీ సమాజం తేల్చి మిమ్మల్ని బొందబెట్టడానికి సిద్ధంగా ఉందని చెప్పి స్పష్టం చేస్తారు. ప్రధానంగా మీ పోరాటము జాతీయ పార్టీ అయినటువంటి 2 జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీదన
బీజేపీ ప్రభుత్వం మీద ఎవరి మీద పోరాటం? ఇంకొక మాట ప్రధానంగా దేశవ్యాప్తంగా వినబడుతున్నదన్న. సో ఇది తప్పకుండా తెలియాల్సినటువంటి అవసరం ఇది. 9th షెడ్యూల్లో పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్లో పెడితేనే బీసీల బతుకుల్లో ఒక వెలుగు వస్తుంది, అంతిమంగా శాశ్వత పరిష్కారం అని. ఎందుకు చేస్తలేరు? కేంద్రం మీద ఒత్తిడి రాష్ట్రం తీసుకొస్తలేదా, లేకపోతే బీసీ సంఘాలన్నీ ఏకమవుతలేదా? ఏంది అసలు దీనికి క్లారిటీ? వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సమాజం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలంతా కూడా ఖచ్చితంగా చైతన్యవంతులైనరు, జాగృతమై ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఒక అగ్గిలాగా లేచింది మొత్తం కూడా బీసీ ఉద్యమం. దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మోసపూరితమైనటువంటి హామీ ఏదైతే 42% డిక్లరేషన్ ఇచ్చిందో అది స్పష్టమైపోయింది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత స్థాయిలో మరి మెజార్టీ సీట్లు రాలేకపోయినాయి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనాలు ఏవైతుందో ఓబీసీలు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు వ్యతిరేకంగా ఖచ్చితంగా తీర్పుని చెప్పబోతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కనీసం ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు, భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో 9th షెడ్యూల్ చేయడం కూడా చట్టం తేవాలి కాబట్టి పార్లమెంటులో మీరు సహకరించట్లేదు బీజేపీ అని చెప్పేసి మీరు అంటున్నారు. సరే మరి ఓకే జర్షేపు అనుకుందాం, నిజమే అనుకున్నప్పుడు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసినప్పుడు వారు ఏమన్నారు, మేము పార్టీ పరంగా 56% మేము ఉన్నది ఏదైతే ఉన్నదో జనాభా దామాషా ప్రకారం మేము సీట్లు కేటాయిస్తాం పార్టీ పరంగా అన్నారు. కనీసం పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు. మున్సిపల్లో నామినేషన్ల పర్వం ఘట్టం పూర్తయింది. విత్డ్రాలు రేపు ఎల్లుండే, రేపు లాస్ట్ డేట్ ఉన్నాయి, రేపు విత్డ్రాలు కావాలి. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి నుంచి కానీ నిజంగా నేను ఇవాళ మహేష్ గౌడ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు ఒక బీసీ ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే మేము సంతోషపడ్డాం. ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాలను ఏదైతే అవలంబించాలనో వాటిని ముందుకు తీసుకుపోవాలనో పిసిసి ప్రెసిడెంట్ గా మీకు బాధ్యత ఉంది. మరి ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఈ రోజు వరకు కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్లు నామినేషన్ల విత్డ్రా డేట్ రేపే ఉన్నది, 24 గంటలు లేదు. మరి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఇంతమందికి బీసీలకు కోటా ఇస్తుంది, మా బీజేపీ ద్రోహం చేసింది, బీజేపీ పార్లమెంట్ సహకరిస్తలేదు, మేము బీసీల పక్షంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీసీల జీవితాలను వెలుగులో దేవడం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి కనుక మీరు అనుకుంటే అదే విషయం చెప్పి ఈరోజు ఈ జిల్లాలో ఇంత ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇగో 56%, 50%, 60% ఎంత ఇస్తారో ఇగో మేము ఇస్తూ ఉన్నాం, బీఫామ్సీ అలా డిక్లేర్ చేస్తున్నామని చెప్పి ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, మహేష్ కుమార్ గౌడ్ గారిని వారి యొక్క నిర్ణయాలను కానీ వారి యొక్క ఆలోచనలను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్ర కులాలు ఏవైతే ఉన్నాయో రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళకు వెనకాల నుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి వెలమ సామాజిక వర్గం కావచ్చు, ఇతర అగ్ర కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా వారి మీద ప్రెషర్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి మంత్రులు మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ గారి మాటను కానీ ఈరోజు బీసీ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారి యొక్క మాటను కానీ చెల్లకుండా చేస్తున్న విషయము స్పష్టమైంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క మోసం చేస్తున్నటువంటి ఏ రాజకీయ పార్టీని ఈ రెండు పార్టీలే కాదు, మరో పార్టీని ఒక మొన్నటి దాకా 9.5-10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలినటువంటి ఈ రాష్ట్రం సాధించినటువంటి ఉద్యమ పార్టీ అని చెప్పుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈరోజు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 2 సార్లు అధికారంలోకి ఇచ్చినటువంటి బీసీ సమాజానికి మీరు ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు? కాంగ్రెస్ మాట ఇచ్చి మోసం చేసింది, బీజేపీ బడ్జెట్ లో బీసీలకు అన్యాయం చేసింది, పార్లమెంట్ లో చట్టం తేవాలంటే సహకరించట్లేదు. ఈ విషయాలన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయా లేదా? ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే భారతీయ రాష్ట్ర సమితి ఉందో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మీ మీద ఏదో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిట్టు పేరుతోని విచారణ పేరుతోని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి గత 15 రోజులుగా ఒక సీరియల్ ప్రకారము మరి మీడియా ముందు కనిపిస్తున్నటువంటి మీరు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు తిరిగినటువంటి మీరు కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఉద్యమంలోకి తీసుకొచ్చి రోడ్ల మీద తీసుకొచ్చినటువంటి మీరు
మరి ఈరోజు బీసీల యొక్క ఆకాంక్ష మీకు పట్టదా? బీసీల గొంతు మీకు వినిపించట్లేదా? బీసీల యొక్క బతుకులు మీకు అవసరం లేదా? బీసీల నాయకత్వం మీకు అవసరం లేదా? రేపు మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీ ఒక బీఆర్ఎస్ ఏదైతే ఉందో బీసీల ఓట్లు మీకు అవసరం లేదా? బీసీ సమాజం గురించి మీకు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఎందుకు కార్యాచరణ ఇవ్వట్లేదు? ఎందుకు బీసీలకు మద్దతుగా మీరు ఈ రోజు మొన్న 4-5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి తంతుగా ఏదైతే మీ సిట్టు పేరు మీద కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తా ఉన్నారు, బీసీల పక్షంగా మీరు ఎందుకు పోరాటం చేయరు? పోరాటం చేయకపోతే రేపు కూడా మీ సంగతి కూడా తేల్చాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా. ఇంకోటి అంటే ఇందాక మన జాజల శ్రీనివాస మాట్లాడుతూ మీరు కూడా మాట్లాడుతూ ఢిల్లీలో ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా తీసుకుంటా ఉన్నాం, నరేంద్ర మోడీ ఇల్లు ముట్టడిస్తాం, అమిత్ షా ఇల్లు కూడా ముట్టడిస్తాం, బీసీలను ఇట్లనే మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము ఢిల్లీలో ఖచ్చితంగా మళ్ళీ ఢిల్లీ పిలుపునిస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అది ఎప్పుడు చేస్తారో, ఎట్లా, ఏ లెవెల్లో ఉండబోతుంది? తప్పకుండా ఇప్పుడు ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టిరో ఆ ప్రాసెస్ కనుక మొండిగా పోయి వ్యవహరించే విధానం అదే విధంగా కొనసాగిస్తే మేము చెప్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రం నుంచి ఆ కేంద్ర ప్రభుత్వంలో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి మంత్రి గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ 56% ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష కోసం మీరు ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంటేటివ్ గా పార్లమెంట్ లో ఉన్నారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు మీరు నోరిప్పాలే. ఈరోజు మీరు ఏం మాట్లాడినరు? మీరు అదే విధంగా ఈ రాష్ట్రం నుంచి మరి కిషన్ రెడ్డి గారితో పాటు ఒక బీసీ బిడ్డ ఈరోజు బండి సంజయ్ గారు, ఒక మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీ బిడ్డ ఈరోజు క్యాబినెట్ లో ఉన్నారు. మరి వారు కూడా బండి సంజయ్ గారు మీకు కూడా మేము చెప్తా ఉన్నాం, ఈరోజు జాతీయ ఓబీసీ మోర్చా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో మరి డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల ప్రతినిధిగా ఉన్నా అని చెప్పుకుంటూ ఈరోజు ఒక రాజ్యసభలో మీరు ఉన్నారు. మరి మీరు ముగ్గురు ప్రతినిధులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ బీసీలకు మీరు రేపు పొద్దుగాల సమాధానం చెప్పుకోవాలి. మీరు రేపు పొద్దుగాల మున్సిపల్ ఎలక్షన్లకు పోతున్నారు, ఏం ముఖం పెట్టుకొని పోయి మీరు ఓట్లు అడుగుతారు? రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు మీ పార్టీ ఏ విధంగా గిటాన్ అవుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మీరు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా బడ్జెట్లో ఒకవైపు అన్యాయం జరిగితే మా యొక్క ఆత్మగౌరవం సంబంధించినటువంటి జనగణనలో కులగణన ఏదైతే చేపడతామని చెప్పి మీరు చెప్పినరో, ఈరోజు ఏదైతే 33 అంశాలలో మాకు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చి ఆ కాలంలో మాత్రం ఓబీసీలను కలపకుండా మీరు మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీ మోసం చేస్తూ ఉంది. మీరు హౌస్ హోల్డ్ సర్వేతోనే స్టార్ట్ అవుతుంది, రేపు జనగణనలో కులగణన తీస్తారని నమ్మకం మాకు ఎక్కడ ఉంటుంది? దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన ఇగో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే కిషన్ రెడ్డి గారు వారు ఒకవేళ స్పందించకపోయినా మరి ఇలా బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు స్పందించాలని చెప్పి మేము తెలంగాణ బీసీ జేఏసీ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.